హలో, నమస్తే. బాగున్నారా? నేను బాగున్నాను. మీ అందరూ బాగుండాలని కోరుకుంటున్నాను. ఎండలు ఎలా ఉన్నాయంటే సార్, నేను పర్టికులర్గా దాని గురించి చెప్పక్కర్లా, చాలా దారుణంగా ఉన్నాయి. ప్లీజ్ డూ టేక్ కేర్ ఆఫ్ యువర్ సెల్ఫ్ అండి. మీరు, మీ ఇంట్లో వాళ్ళు, పిల్లలు, పెద్దవాళ్ళు అందరూ జాగ్రత్త ఉండండి. ఇన్ఫ్యాక్ట్ ఏంటంటే మామూలుగా బయటికి వెళ్తే ఎండ దెబ్బ అనే రోజులు పోయినాయి. రూమ్ టెంపరేచర్స్ బాగా పెరిగిపోతున్నాయట. సో మన ఇంట్లో ఉన్నాం, సేఫ్గా ఉన్నామని అనుకోవద్దు. ఎప్పటికప్పుడు కీప్ హైడ్రేటింగ్ యువర్ సెల్ఫ్. మంచినీళ్ళు, జావల్ లాంటివి, కొబ్బరి నీళ్ళు, ఎలక్ట్రాల్ ఇట్లాంటివన్నీ కూడా సాధ్యమైనంత వరకు తాగుతుండండి. పిల్లలకి వాటర్ మిలన్ లాంటివి బాగా తినిపించండి. బికాజ్ పాపం వాళ్ళకి తెలియని కూడా తెలియదు డీహైడ్రేట్ అవుతున్నారు అని చెప్పి. సో ఇంట్లో ఉన్నాం కదా, బయటికి వెళ్తేనే నీళ్ళు అన్న ఇది మానేయండి. వీలైతే మంచి కుండ కొనుక్కొని కుండ నీళ్ళు తాగడానికి ట్రై చేయండి. చాలా చాలా మంచిది మనకంటే. ఇప్పటి రోజుల్లో ఈ కుండలు అవన్నీ ఎవరు మెయింటైన్ చేస్తారండి? ఫ్రిడ్జ్ వాటర్ అని ఫ్యాన్సీ అయిపోయింది, కానీ కుండ వాటర్ ఈజ్ ద బెస్ట్ అండి. సరే, ఈ జాగ్రత్తలు, ఈ విషయాలన్నీ ఇంపార్టెంట్ కాబట్టి చెప్పాను. ఇక విషయంకి వచ్చేద్దాం. ఇవాళ నేను స్టోరీ చెప్తాను, దాని నుంచి వాల్యూ ఏంటో మీరు నాకు చెప్పాలి. అనగనగా ఒక ఊళ్ళో ఒక రాజుగారు ఉంటారు. రాజుగారు మంచి ఏజ్లో ఉంటారు. ఒక 12-13 ఏళ్ళ కొడుకు ఉంటాడు. అయితే రాజుగారు మంచి పరిపాలన చేస్తూ ఉంటారు. అయితే అన్ఫార్చునేట్లీ ఏంటంటే కొడుకు చాలా వ్యసనపరి అనమాట. 12-13 ఏళ్ళకే ఎట్లయితే అట్లా తయారవుతాడు. ఏమీ చేయడం చేత కాదు. ఇంకా తనదైన లోకంలో ఉంటాడనమాట. రాజుగారు చూస్తారు. ప్లస్ అటునుంచి ఇటునుంచి రకరకాల కంప్లైంట్స్ వచ్చేసరికి ఇట్లా కాదు, ఇట్లా అయితే మొత్తం చెడ్డ పేరు వచ్చేస్తుందని చెప్పి కొడుకుని నెట్టేస్తాడనమాట. అంటే రాజ్యంలోంచి పంపించేస్తాడు. వీడు ఇట్లానే ఉంటే, ఇట్లానే ఇంకా వీడిని బేర్ చేస్తుంటే ఇంకా దారుణంగా తయారవుతాడని చెప్పి పంపించేస్తాడు. సరే, వెళ్ళిపోతాడు. పంపించేసిన తర్వాత కొన్ని సంవత్సరాలు అట్లా గడిచిపోతాయి. మేబీ ఒక అరౌండ్ 10-15 ఇయర్స్ మేబీ అట్లా గడిచిపోయిన తర్వాత ఇంకా రాజు కొంచెం ముసలోడైపోయి ఏం చేయాలి, నెక్స్ట్ రాజ్యం ఎవరికి ఇవ్వాలి అనే ఇష్యూ వచ్చినప్పుడు చాలా వరి అయిపోతాడనమాట. అసలు నా కొడుకు ఎక్కడున్నాడో, ఏం చేస్తున్నాడో అప్పటి నుంచి అసలు మళ్ళీ కనుక్కొని కూడా లేదు అని చెప్పి మొత్తం మంత్రిని ఇంకా కొంతమందిని పిలిచి, మీరు ఎక్కడున్నా సరే నా కొడుకుని వెతికి పట్టుకురండి, ఇంకా నాకు ఎన్నో రోజులు మిగిలేలా లేదు, తొందరగా సాధ్యమైనంత తొందరగా వాడిని తీసుకురండి అని చెప్పి పంపిస్తారు. ఇంకా మొత్తం వీళ్ళు రాజ్యం నలువైపులా వెళ్ళిపోతారు, గ్రూప్స్గా ఫామ్ అయ్యి ఇంకా వెతుకుతూ ఉంటారు. ఎట్లా గుర్తుపడతారు? వాడేమో ఆ 12-13 ఏళ్ళ ఏజ్లో వెళ్ళిపోయాడు. ప్లస్ వాడికి ఏమీ చేత కాదు. ఎట్లయినా సర్వైవ్ అవుతాడా అంటే ఏం చేయాలో తెలియక, ఏమీ చేయడం చేత కాక బిచ్చుమెత్తుకుంటూ బతుకుతాడనమాట. చిరిగిన బట్టలు, మొత్తం మాసిపోయిన ఒళ్ళు, మాసిపోయిన మొహం. జనరల్గానే ఏం పట్టించుకోకుండా ఉంటే ఎలా తయారవుతారో, గడ్డం మరీ అంత అంటే 12-13 ఇయర్స్ నుంచి ఒక 28-29 ఇయర్స్కే చాలా మొత్తం శరీరం అంతా ఇట్లా అవుట్ ఆఫ్ షేప్ అయిపోయి, ఎందుకంటే కేరింగ్గా ఉంటే ఒక రకంగా ఉంటుంది బాడీ, కేర్ లేకపోతే ఒక రకంగా అట్లా తయారవుతాడనమాట. మొత్తం అంతా మాసిపోయిన రకరకాలుగా, ఇంకా చెప్పడానికి చేత కాదు, అట్లా ఉంటాడు. సరే, వీళ్ళు వెతుకుతూ ఉంటారు. వెతుకుతూ సడన్గా మంత్రి అంటే ఆ అబ్బాయిని చిన్నప్పటి నుంచి చూసి ఉంటాడు కదా, ఎందుకో ఒక చోట ఎక్కడో ఆగినప్పుడు ఈ భిక్షమెత్తుకుంటూ ఉన్న ఇతని మీద దృష్టి పడుతుంది. అలా తదేకంగా చూస్తూ ఎక్కడో చూసినట్లుంది అని చెప్పి అనుకుని ఒకసారి వీళ్ళని పిలుస్తారు, సైనికుల్ని పిలిచి చెప్తే అతన్ని తీసుకొస్తారనమాట. వాళ్ళు తీసుకొచ్చి అతన్ని మొత్తం అంతా చేతులు అంతా నీట్గా కడిగి చూస్తే ఆ చేతి మీద రాజముద్ర ఉంటుందన్నమాట. జనరల్గా అప్పట్లో అట్లా వేసుకునేవాళ్ళు రాజులు, మహారాజులు వాళ్ళు. అయితే రాజముద్ర చూడంగానే, ఇంకా చిహ్నం చూడంగానే నమస్కారం మహారాజా అని చెప్పి మొత్తం అక్కడున్న టీం అందరూ కూడా నమస్కారం అని పెడతారు. యాక్చువల్లీ ఈ అబ్బాయి తన లోకల్లో తను ఉండడం, ఎట్లా పడితే అట్లా తిరగడం వల్ల అతనికి పెద్ద ఇది ఉండదు. బట్ ఆల్ ఆఫ్ ఎ సడన్ అప్పటిదాకా ఉన్న ఒక రకంగా ఉన్న అతను ఎప్పుడైతే వీళ్ళందరూ నమస్కారం మహారాజా అని చెప్పి అంటారో మొత్తం అక్కడ ఉన్న మంది మార్బలం, వెంటనే అతనిలో ఒకలాంటి ఫీలింగ్, ఒకలాంటి దర్పం లాంటిది వచ్చేస్తుంది అనమాట. ఇంకా నేనే మహారాజు అనే ఒక దర్పం లాంటిది వచ్చి నాకు వెంటనే స్నానం చేయడానికి ఏర్పాట్లు చేయండి అని చెప్పి అంటాడు అనమాట. అంటే సరే అని చెప్పి ఇంక వాళ్ళందరూ సంతోషంగా మాకు మహారాజు దొరికాడన్న సంతోషంలో వాళ్ళ ఏర్పాట్లో వాళ్ళు ఉంటారు. చాలా చిన్న కథ అయింది, చాలా చిన్న కథ. ఈ కథలో అంతే వాల్యుబుల్ నీతి ఉంది. ఏం నీతి ఉంది? ఈ స్టోరీ నుంచి మనం తీసుకోవాల్సిన వాల్యూ ఏంటి? ఇవాళ నేను చెప్పను, నాకు మీరే చెప్పాలి. ఈ స్టోరీ నాది, మోరల్ మాత్రం మీది. లెట్ మీ నో. అండ్ ఎలా ఉంది ఈ స్టోరీ, ఎలా ఉందో చెప్పండి కామెంట్ సెక్షన్లో. మీ కామెంట్స్ మాత్రం నాకు భలే ఇష్టంగా అనిపిస్తున్నాయి.
ఎస్పెషల్లీ లాస్ట్ స్టోరీకి మన రోటెన్ టొమాటోస్ ఆ స్టోరీకి మంచి రెస్పాన్స్ వచ్చింది. థ్యాంక్ యూ సో మచ్ అండి. నిజంగానే మనం ఆ బర్డెన్ అంతా క్యారీ చేస్తే ఇబ్బంది పడేది మనమే. సరే, మళ్ళీ ఆ స్టోరీలోకి వెళ్ళకుండా ఈ స్టోరీ నుంచి మీకు తెలిసిన వాల్యూ ఏంటో నాకు కింద మెసేజ్ పెట్టండి. అన్ని కామెంట్స్ చదువుతాను. చూద్దాం ఎవరు ఎలాంటి వాల్యూస్ తీసుకుంటారో. అండ్ పిల్లలకి మంచి మంచి కథలు చెప్పండి, పిల్లలతో టైం స్పెండ్ చేయండి. హాలిడేస్ కదా, ఎట్లా పడితే అట్లా గ్యాడ్జెట్స్కి టీవీలకి వదిలేయద్దు. యాక్చువల్లీ ఈ నెట్లో ఈ ఆర్ట్ ఫామ్స్ అవన్నీ ఇండియన్ ఆర్ట్ ఫామ్స్ అని చెప్పి నేను ఈ మధ్య బిట్టుకు కొన్నాను. చాలా బాగుందండి, ఇంట్రెస్టింగ్ ఉంది. అంటే మధుబని ఇట్లాంటివి చాలా ఆర్ట్స్, నాకు ఇంకా ఆర్ట్ ఫామ్స్ పేర్లు కూడా నాకు రావట్లా. బట్ ఆ ఆర్ట్ ఫామ్స్ అన్నిటినీ మన ఇండియాలోనే ఉన్న ఆర్ట్ ఫామ్స్ అన్నిటిని పిల్లలకి ఇంట్రడ్యూస్ చేసినట్లు అనిపించింది నాకు అది క్రాఫ్ట్ ఆ సెట్ చూస్తే. అట్లాంటివి చాలా ఉంటాయి ఆన్లైన్లో. అట్లాంటివి ఏమైనా బుక్ చేసి పిల్లలకి కొంచెం ఈ హాలిడేస్ని, వెకేషన్ని చాలా యూస్ఫుల్గా మార్చే ప్రయత్నం చేయొచ్చు. వీటన్నిటితో పాటు ఇంకా చాలా విషయాలు మాట్లాడుకుందాం నెక్స్ట్ వీడియోలో. అండ్ ఈ వీడియోకి సంబంధించి ఈ స్టోరీ నుంచి మీకు అర్థమైన నీతి ఏంటో నాకు కింద కామెంట్స్లో డెఫినెట్లీ పెట్టండి, ఓకేనా? చాలా చాలా జాగ్రత్త, ఎండలు మండిపోతున్నాయి. మళ్ళీ చెప్తున్నా, జాగ్రత్తగా ఉండండి, ఓకేనా? ఎస్, ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, బాగా నచ్చితే షేర్ చేయండి. ఎందుకంటే షేర్ చేస్తే చాలామంది వింటారు కాబట్టి ఈ స్టోరీలో వాళ్ళకి అర్థమైన నీతి ఏంటో వాళ్ళు పోస్ట్ చేస్తారు. మనం కూడా ఆ యాంగిల్ తెలుసుకున్న వాళ్ళం అవుతాం. ఓకే, జాగ్రత్తగా ఉండండి. దిస్ ఇస్ యువర్ సౌజన్య సైనింగ్ ఆఫ్.